హాయ్ హలో. ఈరోజు మన తెలుగు కథ బహుమానం. బీర్బల్ బ్రాహ్మణుడు. మద్యము, మాంసము ముట్టుకోడు. ఒకరోజు అక్బరు చక్రవర్తికి బీర్బల్కు ఒక కోడిని బహుమతినివ్వాలని కోరిక కలిగింది. ఆ రోజు దర్బారులో అందరి ముందు బీర్బల్, నీకు ఒక బహుమతి ఇస్తాను, అది తినదగినదే, మరి నీవు తింటావా అని అడిగాడు. చక్రవర్తి ఏ ప్రశ్న వేసినా అందులో ఏదో మర్మం దాగి ఉంటుంది. ఈసారి తనను ఎందులోనో ఇరికించాలనుకుంటున్నారు అని ఒక్క క్షణం ఆలోచించిన బీర్బల్, ప్రభువుల వారు ఏమిచ్చినా వద్దనకుండా తీసుకోవడం సేవకుడి ధర్మం. తీసుకోవడం కాదయ్యా, తింటావా లేదా, బాగా ఆలోచించి చెప్పు, తరువాత కాదంటే నాకు చాలా కోపం వస్తుంది సుమా అన్నాడు అక్బరు. అన్న మాట మీద నిలబడతాను ప్రభు, మీరేది ఇచ్చినా ఎలాగైనా తింటాను బదులిచ్చాడు బీర్బల్. అక్బరు వెంటనే సేవకుని చేత కోడిని తెప్పించాడు. ఈ కోడిని నువ్వు తింటావా బీర్బల్ని అడిగాడు అక్బరు. తప్పకుండా ప్రభు, మీకు ముందే సెలవిచ్చాను ఎలాగైనా తింటానని. అక్బరుతో పాటు ఆ దర్బారులో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. నువ్వు బ్రాహ్మణుడివి కదా, కోడిని ఎలా తింటావు అన్నాడు అక్బరు. అవును ప్రభు, నేను బ్రాహ్మణుడినే. నేను కోడిని కోసుకొని తినను, అమ్ముకుని తింటాను. ముందే చెప్పాను కదూ ప్రభు, ఎలాగైనా తింటానని ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు బీర్బల్. ఆయన మాటలు విని చక్రవర్తితో పాటు ఆ సభలోని వారంతా గట్టిగా నవ్వారు. ఈ కథ యొక్క నీతి: సమయస్ఫూర్తి గలవారు ఎందులోనైనా రాణించగలరు. మరెన్నో ఇలాంటి ఆసక్తికరమైన తెలుగు కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క కథలను అప్డేట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా మీ ముందుకి వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.